హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలోని నీరుకొండ ప్రాంతంలో దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచింది. సో ఇందులో నిస్సందేహంగా దీన్ని స్వాగతించాల్సిందే, ఇందులో వేరే థాట్ లేదు. కానీ నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచినటువంటి ప్రభుత్వం చెబుతున్నటువంటి, ముఖ్యంగా మంత్రి నారాయణ ప్రకటించినటువంటి ఖర్చు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది, ఒక వివాదానికి తెర లేపుతోంది. ఏకంగా 1750 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 82 మీటర్లతో విగ్రహం ఉంటుందని, అందులో 60 మీటర్లు ఎలివేటర్ల హైట్ ఉంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దాదాపు 182 మీటర్ల విగ్రహం ఇది, అందులో 160 మీటర్ల వరకు ఎలివేటర్స్ ఉంటాయి. ఇక ఇది దశల వారీగా ఉంటుంది, లేయర్స్ కింద బ్రాంజ్తో చేసినటువంటి లేయర్స్ ఈ విగ్రహం యొక్క నిర్మాణం అనేది ఉంటుందని మంత్రి నారాయణ చెప్పారు. ఇంతవరకు ఓకే. కానీ 1750 కోట్ల ఖర్చుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక్కడ ఎన్టీ రామారావుకి గౌరవాన్ని లేదా అగౌరవాన్ని తీసుకొచ్చే ప్రశ్న కాదు ఇది. ఎన్టీ రామారావు నిస్సందేహంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి. నిస్సందేహంగా కిలో 2 రూపాయల బియ్యం పథకం ద్వారా అప్పట్లో తెల్లన్నానికి నోచుకొని ప్రాంతాలకు కూడా తెల్ల అన్నాన్ని పరిచయం చేసిన వ్యక్తి. తాలూకా వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని గమనించి తాలూకా వ్యవస్థ నుంచి మండల వ్యవస్థని తీసుకొచ్చి పరిపాలనను అందరికీ చేరువయ్యేలా చేసినటువంటి వ్యక్తి. సో అప్పుడే ఎన్టీఆర్ సమర్థత ఏంటో అందరికీ తెలుసు. మరియు అటువంటి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినప్పుడు ఆ ఎన్టీఆర్ అవసరం మీకు రాలేదా? అటువంటి ఎన్టీ రామారావు గురించి ఎప్పుడైతే అతను లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారో అధికారికంగా హిందూ సాంప్రదాయం పద్ధతిలో, అప్పటి నుంచి ఆయన్ను టార్గెట్ చేస్తూ ఆయనపై అసభ్యంగా వివిధ పత్రికల్లో కార్టూన్లు రాయించినప్పుడు ఎన్టీఆర్ అవసరం మీకు రాలేదా? ఎన్టీఆర్ పేరు మీకు అప్పుడు గుర్తు రాలేదా? వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని చెప్పి నేరుగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో మీడియాకు ఇచ్చినటువంటి ప్రకటన ఇప్పుడు మీకు గుర్తు రావడం లేదా? అప్పుడు అవసరం లేని ఎన్టీఆర్ ఇప్పుడు మీకు ఎందుకు అవసరం వచ్చారు? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది ఎన్టీఆర్ విషయంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన మీరే ఇప్పుడు ఎన్టీఆర్ పేరును వాడుకోవడానికి, ఒక రాజకీయంగా మలుచుకోవడానికి చూసే ప్రయత్నం తప్ప మరొకటి కాదనేది నిర్వివాదాంశం. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరో ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక ఖర్చు గురించి. 1750 కోట్ల ఖర్చుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే 1750 కోట్లను ఖర్చు పెడితే ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో తలపెట్టినటువంటి సగం నిర్మాణం లేదా 30 నుంచి 40% నిర్మాణం పూర్తి చేసుకున్న 10 మెడికల్ కళాశాలలు, వీటినైతే ఈ కూటమి ప్రభుత్వం కేవలం ఆర్థిక భారం అంటే 5 ఏళ్లలో కలిపి 5,000 కోట్లు, ఒక్కొక్క మెడికల్ కళాశాలకు 500 నుంచి 700 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కళాశాల పూర్తవుతుంది. సో ఆ డబ్బులు లేవు, ఆర్థిక భారం అంటే ఆ 5 నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ కళాశాలకు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు కూడా ఆర్థిక భారంగా ఆలోచించి వాటిని పీపీపీ పద్ధతులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో, మరి ఇక్కడ ఒక విగ్రహానికి 1700 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఈ 1750 కోట్లను మెడికల్ కళాశాలలకు పెడితే 3 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలో తయారు కావా? ఇదే ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక మరోవైపు 1700 కోట్ల ఖర్చుతో మెడికల్ కళాశాలలకు ఒక ఖర్చు పెట్టకుండా 3 మెడికల్ కళాశాలలు పూర్తవుతాయని తెలిసిన ఆ 1750 కోట్లతో ఒక విగ్రహానికి ఖర్చు పెడుతున్నారు. మరి అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే విశాఖలో రిషికొండపై నిర్మించినటువంటి ప్రభుత్వ భవనం 500 నుంచి 550 కోట్ల ఖర్చు అయింది. 550 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేసారంటూ వైఎస్ జగన్పై అప్పుడు ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి. అది ప్రభుత్వ భవనం, అది జగన్ సొంత భవనం కాదు. ప్రభుత్వ భవనం అది యూటిలైజ్ చేసుకుంటే ఒక టూరిస్ట్ ప్రదేశంగా యూటిలైజ్ చేసుకోవచ్చు, హోటల్స్కు కేటాయించుకోవచ్చు, రిసార్ట్స్కు కేటాయించుకోవచ్చు. కేటాయిస్తే ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది. అంటే అది ఒక యూస్ఫుల్ బిల్డింగ్గా చూడాల్సి వస్తుంది. ఒక యూస్ఫుల్ బిల్డింగ్ని 550 కోట్లు ఖర్చు పెడితే నిర్మిస్తేనే దానిపై పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి ఇప్పటి అధికార పార్టీ నేతలు
మరి ఒక విగ్రహం కోసం 1750 కోట్లు ఎలా ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది? ఇప్పుడు ఇదే అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. మెడికల్ కళాశాలల కోసం మీకు 5 నుంచి 700 కోట్లు లేవు, కానీ 1750 కోట్లు పెట్టి ఒక విగ్రహాన్ని కట్టడానికి నిర్ణయం చేశారు. అది కూడా ఏ వ్యక్తి విగ్రహం, ఏ వ్యక్తినైతే దూషించారో, ఏ వ్యక్తినైతే వెన్నుపోటు పొడిచారో, ఏ వ్యక్తి గురించి అయితే అసభ్యంగా రాతలు రాయించారో అటువంటి వ్యక్తి గురించి, అటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయితే మాకు అవసరం లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటించారు, అటువంటి వ్యక్తి విగ్రహం కోసం అటువంటి వ్యక్తిని ఇప్పుడు మీకు కావాల్సి రావడం అనేది చాలా శోచనీయం. ఇదే ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. సో 1750 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం పై ఇక్కడ ఎన్టీఆర్ గౌరవం లేదా అగౌరవాన్ని తగ్గించే పని కాదు, తగ్గించే వ్యాఖ్యలు కావు. అదే ఎన్టీఆర్ మీకు అప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చారు? ఆ 1750 కోట్లు ఖర్చు పెడితే 3 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలో తయారవుతాయి కదా అనేదే ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న.